అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? రాజు అన్న నా పేరు. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్ అన్న. ఆటో స్టాండ్ ఇది? ఆటో స్టాండ్ బోరాబండ. ఆటో స్టాండ్. ఎప్పటి నుండి డ్రైవింగ్ చేసేది? నేను చేస్తున్నా, నేను 10 years నుంచి చేస్తున్నా. ఎట్లుందన్న బిజినెస్? బిజినెస్ అయితే డల్ ఉందన్న. మన రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మొత్తము నాశనం అయిపోయింది ఆటో స్టాండ్. ఫ్రీ బస్ వల్ల. ఫ్రీ బస్ వల్ల ఇంకోటి ఏంటంటే మన ఈ ఆన్లైన్ ఉంది కదా, ఓలా, ఊబర్, ర్యాపిడో, దీనివల్ల కూడా సగం నాశనం చేద్దాం. మెయిన్ ఈ 2-wheeler ట్యాక్సీ వల్ల చాలా దెబ్బ పడ్డది, చాలా ఇబ్బంది అవుతుంది. రోజు చేస్తే ఒక 1000 రూపాయలు చేస్తాం, దాంట్లో 500 గ్యాస్ పోతుంది, 200 ఏదో ఖర్చులు పోతాయి, ఇక 300-400 మిగులుతాయి మాకు, అంతకంటే ఏం మిగిలవు. అప్పుడు మంచిగానే తీసుకోతుండే, ఒక 700-800 ఇంటికి తీసుకోపోతుండే, అన్ని ఖర్చులు పోగా అవే 800-1000 రూపాయలు తీసుకోపోతుండే. ఇప్పుడు అసలు అది కూడా లేకుండా అయిపోయింది. అది ఆటోలు బాగున్నాయి. ఇప్పుడు ఉన్నదాన్ని కూడా పర్మిట్లు ఓపెన్ చేసింది కదా, దానివల్ల ఇంకా ఎఫెక్ట్ పడుతుంది ఆటో వాళ్ళకి. పబ్లిక్ ఫ్రీ బస్ వల్ల అయితే చాలా మంది ఎక్కట్లేదు అన్న, చాలా మంది మొత్తం బస్సులలోనే పోతున్నారు. ఈ ఆటోలకు కొంచెం ఇబ్బంది ఉంది. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆటో వాళ్ళకి 12,000 ఇస్తా అన్నాడు కదా, సంవత్సరానికి 12,000. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, అంటే 24,000 రావాలి. మీకు ఏమైనా వచ్చినాయా? ₹1 రాలేదు. మీరు ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకోండి, దాంట్లో మేము చేస్తామన్నాడు, కానీ ఇంతవరకు ఏం చేయలేదు. ప్రభుత్వం పాలన ఏం బాగాలేదన్న. అది చేసే వాళ్ళకి చేస్తలేడు, ఖాళీ వేస్ట్ వాళ్ళకి చేస్తున్నాడు, చాలా పనికిరాని పనులన్నీ చేస్తుండు, అది మెయిన్. సో మరి ఇంతకుముందు 10 years కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, సో మరి అప్పుడేమైనా ఇబ్బందులు అయినాయి ఇట్లానే? అప్పుడేం ఇబ్బంది లేకుండే, అప్పుడు బాగానే ఉండే, బిజినెస్ అనేది బాగానే ఉండే, మంచిగానే ఉండే. మెయిన్ ఫ్రీ బస్సు వల్లనే కొంచెం ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది పడింది. ఇప్పుడు రోజు ఇప్పుడు మనం అంటే ఓన్ ఆటోలు ఉన్న వాళ్ళకి 400-500, కిరాయి ఆటోలకు అవి కూడా మిగలట్లేదు. చాలా కిరాయి కట్టుకోవాలి, డీజిల్ కొట్టుకోవాలి, మళ్ళీ చాలన్లు వేస్తున్నాడు. ఈ చాలన్లు దొంగతనంగా నిలబడి ఫోటోలు కొడుతున్నారు, దానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది సో మరి అన్న ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గం విషయంలో చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే అయితే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, పాలన నడిపించిండు. సో మొన్న చనిపోయిండు కదా, సో ఎట్లా అనిపించింది? పాలన మంచిగా చేసిండా? జూబ్లీస్ మాగంటి గోపీనాథ్ గారు బాగానే చేశారు, బాగానే ఉండే ఆయన ఇప్పుడు పాలన. ఇప్పుడు మొన్న సడన్గా చనిపోయింది కాబట్టి కొంచెం పబ్లిక్ ఆలోచిస్తారు అసలు ఇప్పుడు ఎవరిని ఎన్నుకోవాలనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ లేదు. ఇప్పుడు అదే ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే వస్తారు, ఏ పాలన చేస్తారు అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నారు పబ్లిక్ మొత్తం. అది ఇప్పుడు మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు కదా, సో మరి జూబ్లీ హిల్స్ అభివృద్ధి అనేది అయిందా? అయ్యింది, అయ్యే దగ్గర అయ్యింది. ఇప్పుడు కొన్ని బస్తీలలో బాగానే అయింది, రోడ్లు లేకుండే డ్రైనేజ్ అట్లా ఉండే, కొంచెం అంతా బాగానే ఉండే జూబ్లీ హిల్స్ ఉన్నప్పుడు. వర్షాలు పడ్డప్పుడు అయితే కొంచెం బాగానే ఇబ్బంది, నీళ్లు కొంచెం డ్రైనేజ్, కానీ అప్పుడు కొంచెం క్లీనింగ్ అనేది చేస్తుండే కాబట్టి కొంచెం పర్లేదు, అప్పుడు బాగానే ఉండే. ఇప్పుడు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు జనాలు, మెయిన్ అది. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో నార్మల్ అంటే మాగంటి గోపీనాథ్ లాంటి లీడరు మళ్ళీ వస్తాడా? లేరు, ఇప్పుడైతే ప్రెసిడెంట్ ఎవరు లేరు, అట్లాంటి వ్యక్తే లేరు, రారు కూడా. ఇప్పుడు ఉన్న అతను ఎట్లా ఉంటాడో మనకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి చేస్తేనే మనకు తెలుస్తుంది ఎమ్మెల్యే ఎట్లా ఉన్నాడు అనేది. ఇప్పుడు ఒక్కోసం గెలిపిస్తాం మనం, ఆయన అభివృద్ధి చేస్తే ఎమ్మెల్యే అనిపిస్తుంది, నెక్స్ట్ ఇక ఆయన ఎంచుకోరు ఇక. అది మెయిన్, అభివృద్ధి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అది సో మరి ఎట్లా ఉంటుంది మేడం? బీఆర్ఎస్ నుండి వాళ్ళ భార్య పేరు వినిపిస్తుంది, విష్ణువర్ధన్ రెడ్డి పేరు వినిపిస్తుంది, కాంగ్రెస్ నుండి 3-4 పేర్లు వినిపిస్తూ ఉంది, బీజేపీ ఎట్లాగో దీపక్ రెడ్డి ఉన్నాడు. సో మరి ఎట్లా ఉంటుంది వీళ్ళందరి మధ్యలో పోటీ ఎట్లా ఉంటుంది? ఎవరు వస్తే ఇంకా జూబ్లీ హిల్స్కి మంచి వస్తుంది అంటే ఎవరి పేరు చెప్తారు? ఇప్పుడు ఎవరు వస్తారంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ ఒకవేళ ఛాన్స్ ఇచ్చి చూస్తే బెటర్. ఇక తర్వాత బయట అంటే ఇప్పుడు మన విష్ణువర్ధన్ రెడ్డి అంటే కొంచెం ఆయన ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్లో ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్లోకి జంప్ అయ్యిండు. ఎందుకంటే వాళ్ళ నాయన చేసినట్టు వాళ్ళ అబ్బాయి అంత అది లేదు, అంత అది లేదు ఆయనకి. మళ్ళీ గవర్నమెంట్ కావాలి తెలంగాణలో అనుకుంటే ఏ పార్టీ గవర్నమెంట్ కోరుకుంటున్నారు? ఇప్పుడు పార్టీ ఏదైనా ఒకటైనా మనకు కావాల్సింది అభివృద్ధి చేసే గట్టి నాయకుడు కావాలి. అది బీజేపీ అయినా సరే, మళ్ళీ కాంగ్రెస్ అయినా సరే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైనా సరే.
ఏంటంటే మనకు అభివృద్ధి కావాలి. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటున్నారా, రేవంత్ రెడ్డి అనుకుంటున్నారా, లేకపోతే బీజేపీ అనుకుంటున్నారా? ఏంది నార్మల్ పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు? పబ్లిక్ అంటే అది ప్రజల ఒపీనియన్, అది మనం ఎవరం చెప్పలేము. అది ప్రజలు ఎవరు ఎన్నుకుంటారో వాళ్ళే వస్తారు. ఇప్పుడు నేను పాలన పరంగా చూసుకుంటే పలానా ఈ వ్యక్తి పాలన నచ్చింద్రా భయ్, మంచిగా అయినాయి పథకాలని ఉంటది కదా. ఇప్పుడు ఈ వ్యక్తి అంటే మనం ఇప్పుడు ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఇప్పుడు ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్ కొంచెం మధ్యలో అట్లా చేసింది కాబట్టి కాంగ్రెస్ ఎంచుకోరు. ఇప్పుడు కాంగ్రెస్ ఇట్లా చేస్తే వేరే ప్రభుత్వం బీజేపీ రావచ్చు, మళ్ళీ బీఆర్ఎస్ రావచ్చు. అది చెప్పలేము. అది మీ అభిప్రాయం ఏం చెప్తారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి? జూబ్లీహిల్స్ నియోజకవర్గం అయితే మనకి కొంచెం బీజేపీ కొంచెం ఇప్పుడు ఈసారి బీజేపీ అనుకుంటున్నారు. బీజేపీ వస్తే ఇంకా బెటర్ అనుకుంటున్నారు. చూస్తారు బీజేపీ లేదంటే బీఆర్ఎస్, ఈ రెండు పోటీ ఉంటాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఉండదు జూబ్లీహిల్స్ వరకు. ఓకే.